Let's see some more functions in regular expression. ఈ వీడియోలో find iter, sub, split, full match వీటి కోసం చూద్దాం. ఫస్ట్ వన్ find iter. It returns an iterator of match objects. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక ప్యాటర్న్ తీసుకున్నాం, ఒక టెక్స్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న మ్యాచ్ ఆబ్జెక్ట్స్ని మనం ఫైండ్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు యూజ్ ఎ లూప్. లెట్స్ యూజ్ అ ఫర్ లూప్. ఫర్ మ్యాచ్ ఇన్ దిస్ రిజల్ట్ ప్రింట్ మ్యాచ్. ఇప్పుడు ఈ మ్యాచ్ని ప్రింట్ చేసి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, అన్ని మ్యాచ్ ఆబ్జెక్ట్స్. One found at span 0,6 and second match found at 24,30. ఓకే, అండ్ దీంట్లో మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది, లైక్ గ్రూప్. మ్యాచ్ డాట్ గ్రూప్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ మనకి ఏవైతే టెక్స్ట్ మ్యాచ్ అయిందో అవన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 2 పైథాన్స్ ఉన్నాయి కాబట్టి పైథాన్ అని వచ్చింది. ఓకే, ఈ ఇటర్ ఆబ్జెక్ట్ అనేది మనం ఇంకా డీటెయిల్డ్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను, ప్రింట్ ఫౌండ్ మ్యాచ్ డాట్ గ్రూప్ అట్ మ్యాచ్ డాట్ స్పాన్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి మనకి ఏమొచ్చింది, ఫౌండ్ పైథాన్ at 0,6, ఫౌండ్ పైథాన్ at 24,30. సో ఇలా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడానికి ఫైండ్ ఇటర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కాల్ సబ్స్టిట్యూషన్. ఇట్ రీప్లేసెస్ మ్యాచెస్ ఇన్ ఈ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ప్యాటర్న్లో జావా తీసుకున్నాం, టెక్స్ట్లో ఐ లైక్ జావా అని ఇచ్చాను, రైట్. ఇప్పుడు re.sub ఫస్ట్ మనం ప్యాటర్న్ ఇవ్వాలి. తర్వాత మనం ఏదైతే స్ట్రింగ్ రీప్లేస్ చేయాలి అనుకుంటున్నామో ప్యాటర్న్తో మ్యాచ్ అయిన టెక్స్ట్లో ఉన్న దాంట్లో ప్యాటర్న్తో ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన ప్యాటర్న్ని మనం దేంతో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ పైథాన్ అని ఇచ్చాను, మనం టెక్స్ట్ని కూడా పాస్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే జావా ప్లేస్లో, అంటే మనం ప్యాటర్న్ జావా ఇచ్చాం కాబట్టి టెక్స్ట్లో ఆ జావా ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ ప్లేస్లో పైథాన్ని రీప్లేస్ చేసుకుంటుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్ స్ప్లిట్. ఇట్ స్ప్లిట్స్ స్ట్రింగ్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్. యూజువల్గా మనం పైథాన్లో స్ప్లిట్ యూజ్ చేస్తాం కదా, సో సేమ్ అలానే వర్క్ చేస్తుంది ఇక్కడ కూడా. బట్ ఏంటంటే మనం ఇక్కడ ప్యాటర్న్స్ కూడా ఇవ్వచ్చు, లైక్ మనం మల్టిపుల్ డెలిమిటర్స్ ఒకేసారి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాటర్న్లో క్యారెక్టర్ సెట్ సెమీకోలన్ ఆర్ ఇచ్చాము, అండ్ టెక్స్ట్లో యాపిల్ ఆరెంజ్ సెమీకోలన్ బనానా ఆర్ మ్యాంగో ఇచ్చాము, రైట్. సో స్ప్లిట్ ఏం రిటర్న్ చేస్తుంది, లిస్ట్. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసిన మనకు ఒక లిస్ట్ రిటర్న్ అయింది, యాపిల్, ఆరెంజ్, బనానా అండ్ మ్యాంగో. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఫుల్ మ్యాచ్. ఇట్ మ్యాచెస్ ద ఎంటైర్ స్ట్రింగ్. సో ఇచ్చిన టెక్స్ట్ ఇచ్చిన ప్యాటర్న్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ప్యాటర్న్లో /w+ అంటే 1 or more క్యారెక్టర్స్ ఉండాలి, ఫాలోడ్ బై _, ఫాలోడ్ బై 1 or more డిజిట్స్. సో ఎగ్జాక్ట్గా టెక్స్ట్ అలానే ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి ఇట్ మ్యాచెస్. ఒకవేళ ఇచ్చిన టెక్స్ట్లో అదర్ దాన్ దీస్ ఇంకేదైనా నేను యాడ్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఈలోపు ఛానల్ని ఫాలో అయిపోండి మరి.